సిటీలో భారీ వర్షం కురుస్తోంది. పలు ఏరియాల్లో ఎడతెరిపి లేని వాన పడుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, బేగంపేట, కోటి, అబిడ్స్ ఏరియాలో వాన పడుతోంది. మరో గంటలో భారీ నుంచి అతి భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ చెప్పింది. ఉపరితల ఆవర్తనంతో ఈ వానలు పడుతున్నాయని వెదర్ ఆఫీసర్లు చెబుతున్నారు. భారీ వర్షాల కారణంగా మాన్సూన్ టీమ్స్ ను అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. సిటీలో వర్షాలపై మరింత సమాచారం అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్, ఎక్కడెక్కడ వానలు పడుతున్నాయి? హైదరాబాద్ నగరంలోని సెంట్రల్ హైదరాబాద్లో పూర్తి కూడా వర్షం కురుస్తుంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, కూకట్పల్లి, సో ఈ ఏరియాలో ప్రజెంట్ అయితే వర్షం కురుస్తుంది. అంతా కూడా ఆ క్యూములో నింబస్ మేఘాలు మొత్తం ఈ సిటీ సెంట్రల్లో కమ్ముకున్నాయి. సో గత 3 రోజుల నుంచి కూడా నగరంలో వర్షాలు ఈవినింగ్ టైంలో కురుస్తున్నాయి. పొద్దంతా అంతా కూడా డే మొత్తం కూడా డ్రై ఉంటుంది, కానీ ఈవినింగ్ కల్లా ఈ మేఘాలు అనేటివి పూర్తిగా కూడా క్లౌడ్స్ సిటీని విస్తరిస్తున్నాయి. సో ఈరోజు కొంత ముందుగానే మనకి రోజు రాత్రి 8 తర్వాత 7 గంటల తర్వాత మొదలైనటువంటి వర్షం ఈరోజు కొంత ఎర్లీగా ప్రారంభమైంది. దాదాపు ఒక ½ అన్ అవర్ నుండి కూడా అరౌండ్ సిటీ వ్యాప్తంగా కూడా ప్రజెంట్ వర్షం కురుస్తుంది. వాతావరణ శాఖ అధికారులు కూడా తెలిపినటువంటి వివరాల ప్రకారం సో రాగల 2-3 రోజులు కూడా ఒక తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉంటాయంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. సో ప్రజెంట్ అయితే సిటీ సెంట్రల్లో కూడా పూర్తిగా వర్షం కురుస్తుంది. ఇక మరోవైపు కొంత వెదర్మ్యాన్స్ చెప్పినటువంటి వివరాల ప్రకారం మాత్రం కొన్ని ఏరియాలు ఏదైతే మనకి అటు షేర్లింగంపల్లి ఇటు నార్త్, వెస్ట్, సెంట్రల్తో పాటు షేర్లింగంపల్లి, కూకట్పల్లి, తర్వాత షేక్పేట్, ఖైరతాబాద్, టోలిచౌకి, కుత్బుల్లాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, సో ఈ ఏరియాలో కొంత అలర్ట్గా ఉండాలి, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. సో ప్రజెంట్ మనం చూడొచ్చు, ఉన్నట్టుండి ఒకేసారి వర్ష తీవ్రత కూడా పెరిగింది. తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురిస్తే ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పబ్లిక్ అలర్ట్గా ఉండాలని చెప్తున్నారు. అయితే నిన్న సండే కావడంతో కొంత ట్రాఫిక్ సమస్య ఎక్కడ ఇలాంటి ఇబ్బందులు లేదు, కానీ ఈరోజు వర్కింగ్ డే కావడంతో సో కొంత సాయంత్రం కూడా కావడంతో ఆఫీసుల నుంచి బయటికి వెళ్ళే సమయం కావడంతో కొంత ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. సో మొత్తం సిటీ సెంట్రల్ మొత్తం కూడా క్లౌడ్స్ మనకి, ఎందుకంటే ఇప్పుడే చీకటి ఎట్లా సాయంత్రం 6 తర్వాత ఎలా ఉంటుందో వాతావరణం అలాగా మారిపోయింది. పూర్తిగా కూడా రాత్రి మబ్బులు కమ్మేశాయి కాబట్టి సో వర్ష తీవ్రత పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే మాన్సూన్ టీంతో పాటు డిఆర్ఎఫ్, జిహెచ్ఎంసీ, హైడ్రా కూడా ఎక్కడికక్కడ డిప్లాయ్ చేశారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి అక్కడ వాటర్ లాయింగ్స్ అంటే నీరు నిలవకుండా కానీ లేదంటే అక్కడ సమస్య ఉంటే సో ఎప్పటికప్పుడు సమస్యకు పరిష్కారం కోసం అక్కడ ఉన్నారు. ఇక మరోవైపు గత 2-3 రోజులుగా కురుస్తున్నటువంటి ఈ వర్షాల కారణంగా కొన్ని సిటీల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. సో ఆ రోడ్లు దెబ్బతిన్నాయి కాబట్టి గుంతలలో నీరు నిలిచి ఉంటుంది కాబట్టి వాహనదారులు కొంత మెల్లిగా వెళ్ళాలి అంటూ కూడా హెచ్చరిక బోర్డులు పెట్టారు, హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో ప్రజెంట్ చూడవచ్చు, ఒక మోస్తారు వర్షం బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, తర్వాత మాదాపూర్, పంజాగుట్ట ఈ ఏరియాలో కురుస్తుంది. మనకి దాదాపు గత గంట నుండి చిరుజల్లులతో కూడినటువంటి వర్షం ఉంటే కానీ ప్రజెంట్ మాత్రం ఒక మోస్తారు వర్షం మనకి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ఏరియాలో ప్రజెంట్ కురుస్తుంది. సో ఇదే పరిస్థితి ఎంటైర్ సిటీ వ్యాప్తంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కూడా కురుస్తుందంటూ చెప్తున్నారు. దీంతోపాటు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీస్తున్నాయి. సో ఈ ఈదురు గాలులకు చెట్లు విరిగేటువంటి అవకాశం ఉంటుంది, కానీ వాహనాలు కానీ వ్యక్తులు కానీ కొంత చెట్ల కింద పెట్టకుండా, చెట్ల కింద ఉండకుండా సో తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా చెప్తున్నారు. మరోవైపు ఎక్కడ ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా 3 కమిషనరేట్ల పరిధిలో కూడా పోలీసులు ఎప్పటికప్పుడు అలర్ట్ అయిపోయారు. సో ఎప్పటికప్పుడు మానిటరింగ్ కూడా చేస్తున్నారు. మనకి కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి అక్కడ మానిటరింగ్ చేస్తున్నారు. ఎక్కడైనా వెహికల్ బ్రేక్ డౌన్ అయితే అక్కడ ట్రాఫిక్ పోలీసులు వెళ్ళి క్లియర్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో ప్రజెంట్ అయితే బంజారాహిల్స్లో ఒక ఈదురు గాలులతో కూడినటువంటి ఒక మోస్తారు వర్షం ప్రజెంట్కు కురుస్తుంది. సో ఈ పరిస్థితి మరొక 2-3 గంటల వరకు కూడా ఉండవచ్చు. ఎందుకంటే మనకి నిన్న మొన్న కనుక చూస్తే సాయంత్రం 6:30-7 గంటలకు ప్రారంభమైనటువంటి వర్షం మిడ్ నైట్ వరకు కూడా కంటిన్యూస్గా ఉన్నది. సో ఈరోజు కూడా ఇప్పుడు ఈ మొదలైనటువంటి వర్షం మనకి కంటిన్యూస్గా ఈరోజు నైట్ వరకు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో సాయంత్రం ఎక్కువగా పబ్లిక్ అంతా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళీ బతుకమ్మ పండుగలో బాగా ఈరోజు 2వ రోజు ఉంది కాబట్టి కొంత ఇదొక మహిళలకు, ఏదైతే బతుకమ్మ ఆడేటువంటి మహిళలకు కూడా వర్షం కొంత అడ్డంకిగా మారనుందని కూడా చెప్పవచ్చు. అయితే సో ప్రజెంట్ అయితే మనకి చూడొచ్చు, బంజారాహిల్స్, తర్వాత జూబ్లీహిల్స్, పంజాగుట్ట, మాదాపూర్ ఈ ఏరియాలో వర్షం కురుస్తుంది. అటు ఈస్ట్ మనకి మొన్న ఈస్ట్ హైదరాబాద్లో ప్రారంభమైనటువంటి వర్షం ఈరోజు వెస్ట్ సైడ్ నుండి ప్రారంభమైంది. సో ఇక్కడ నుండి మళ్ళీ ఇబ్రహీంపట్నం వరకు కూడా ఈ క్లౌడ్స్ అనేది విస్తరించేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రజెంట్ అయితే
ఒక మోస్తారు వర్షం కురుస్తుంది ఈ సిటీ సెంట్రల్లో. సో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. మరోవైపు లోతట్టు ప్రాంత ప్రజల్లో మాత్రం ముఖ్యంగా అప్రమత్తంగా ఉండాలని, ఎందుకంటే గతంలో మనకి ఈ వర్షానికి తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురవడం వల్ల కొంత లోతట్టు ప్రాంతాల్లో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉండే, వ్యక్తులు కానీ వాహనాలు కానీ అక్కడ గుర్తించినటువంటి స్థాయిలో ఒకేసారి మబ్బుకి చిల్లు పడినటువంటి క్రమంలో వర్షం ఒకేసారి కురవడంతో సో వరద తీవ్రత పెరిగి ఒకేసారి ఫ్లడ్ అనేది రావడంతో కొట్టుకుపోయారు. కాబట్టి అక్కడ ఎట్లాంటి లోతట్టు ప్రాంతాల్లో మాత్రం అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. సో అరౌండ్ సిటీ వ్యాప్తంగా ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ అన్ని ఏరియాల్లో కూడా వర్షం ప్రారంభమైంది. వర్షం దంచి కొడుతుంది. అంటే మనకి ఒక్కొక్క 10 నిమిషాలు 20 నిమిషాలలోనే ఒక మోస్తారుతో పాటు భారీ వర్షం కూడా కురిసేటువంటి అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు. ఎందుకంటే ఈ ఉష్ణోగ్రత డే మొత్తం కూడా ఎక్కువగా ఎండ కొట్టడం వల్ల సో ఈ క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడే ఈ యొక్క వాతావరణం ఇలా ఉంటున్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాబట్టి సో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం ప్రజెంట్ బంజారా హిల్స్లో కురుస్తుంది. మనకి ఆ విజువల్స్ V6 స్క్రీన్ ద్వారా చూడవచ్చు. సో మనకి ఇదే పరిస్థితి దాదాపు ఎంటైర్ సిటీ వ్యాప్తంగా ఈరోజు నైట్ వరకు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ట్రాఫిక్ కూడా ఈరోజు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ఏరియాల్లో పోలీసులు కూడా అలర్ట్ అయిపోతారు. సో 5 తర్వాత ఈవినింగ్ 5-6 గంటల ప్రాంతంలో ఇక ఆఫీసుల కార్యాలయాల నుండి బయటికి వెళ్ళిపోతారు. కాబట్టి సో అప్రమత్తంగా ఉండాలి. ట్రాఫిక్ ఎక్కువ ఉండే ఏరియాలు కాకుండా ఆల్టర్నేటివ్ రూట్స్లో పబ్లిక్ వెళ్ళాలంటూ కూడా ఇప్పటికే పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కూడా ఈ వర్షానికి సంబంధించినటువంటి ట్రాఫిక్ సమస్య కానీ లేదంటే ఏమైనా వరద నీరు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను కూడా గుర్తించేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. హైడ్రాతో పాటు GHMC, మాన్సూన్, DRF టీమ్స్ కూడా అంతా అలర్ట్ అయిపోయినాయి. సో ఎక్కువగా గాలులు కూడా వీస్తున్నాయి. కాబట్టి సో అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. అయితే మనకి ఇంకా 2-3 రోజులు కూడా ఇట్లాంటి పరిస్థితి ఎంటైర్ స్టేట్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగాతో పాటు హైదరాబాద్ నగరంలో కూడా ఈ వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. సో ప్రజెంట్ అయితే ఒక మోస్తారు వర్షం హైదరాబాద్ నగరంలోని సెంట్రల్ హైదరాబాద్ నగరం మొత్తం కూడా ఒక మోస్తారు వర్షం కురుస్తుంది. సో ఈ పరిస్థితి ఇంకా కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని మాన్యువల్స్ను కూడా ఓపెన్ చేసి ఉంచారు. సో అక్కడ ఓపెన్ చేసినటువంటి మాన్యువల్స్ వద్ద కూడా కొన్ని మనకి గుర్తింపు కూడా పెట్టారు. ఇక్కడ ల్యాండ్మార్క్ ఓపెన్ చేసి ఉంది. సో కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ఎందుకంటే ఈ వరద తీవ్రత కొంత నీరు క్లియర్ కావాలంటే సో కొన్ని మాన్యువల్స్ కూడా తెరిచి ఉంచుతున్నారు. సో అక్కడ కూడా కొన్ని గుర్తింపులు పెట్టారు. ఇట్లాంటి క్రమంలో సో పూర్తిగా కూడా మొత్తం హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ పరిస్థితి ఈరోజు నైట్ వరకు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంది. సో ప్రజెంట్ అయితే హైదరాబాద్లో ఉన్నటువంటి హైదరాబాద్ నగరం ఈస్ట్, వెస్ట్ తర్వాత సిటీ శివార్లో కూడా ఒక మోస్తారు వర్షం దంచి కొడుతుంది. ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కురుస్తుంది. సో ఇంకా ఇదే పరిస్థితి ఇంకా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈదురుగాలులతో కూడిన వర్షంతో పాటు ఉరుముల మెరుపులతో కూడినటువంటి వర్షం ఈరోజు మిడ్నైట్ వరకు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంది. సో ప్రజెంట్ మాత్రం బంజారా హిల్స్తో పాటు జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, మాదాపూర్ తర్వాత మెహదీపట్నం, టోలీ చౌకీ ఈ ఏరియాలో మాత్రం ఒక మోస్తారు వర్షం కురుస్తుంది. మాది